హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ నువ్వుల ఆవకాయ పచ్చడి. తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు పాడవకుండా నిలవ ఉంటుంది. ఇందులో కారం వేయాల్సిన అవసరమే లేదు. ఇందులో కారం వేయకుండా ఈరోజు మనము ఈ ఆవకాయ పచ్చడిని ఏ విధంగా పెట్టాలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కారం అస్సలు వేయం కాబట్టి పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ కూడా ప్రతి సంవత్సరం ఈ పచ్చడి పెట్టేది. మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేవాళ్ళం. సంవత్సరం అంతా మా అన్నయ్య నేను చాలా ఇష్టంగా తినేవాళ్ళం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కారం లేదు కాబట్టి ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా పిల్లల కోసమైనా పెట్టి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కరెక్ట్ కొలతలతో, పక్కా కొలతలతో, అలాగే అక్కడక్కడ టిప్స్ని చెప్తాను. వాటిని ఫాలో అవుతూ చేసుకోండి. కొత్తగా పెట్టేవారు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కరెక్ట్ కొలతలతో చూపిస్తాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పచ్చళ్ళు పెట్టాలంటే ఇబ్బంది పడతారు. అలా వారికి ఇబ్బంది లేకుండా నేను ఈ పచ్చడిని ఈరోజు సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. పక్క కొలతలతో చూపిస్తాను. కాబట్టి మీరు యాజ్ టీజ్గా నేను చెప్పినట్టుగా ఫాలో అవుతూ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పిన టిప్స్ని అలాగే కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా వీడియోని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసిన ఏ రెసిపీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసాక మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా అనే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మరవకండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం, మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఒక్కసారి చూడండి. మరెందుకు ఆలస్యం, తెలంగాణ నువ్వుల ఆవకాయ పచ్చడిని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? మరి ఈజీగా సింపుల్గా చూపించేస్తాను. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇలాంటి మామిడికాయలను తీసుకోండి. చూడండి, ఇలాంటి మామిడికాయలను తీసుకోండి. వీటిని తీసుకురాగానే శుభ్రంగా కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో వేసి 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 2 గంటలు అంటే మరీ ఎక్కువ అనుకుంటే 1 గంట పాటు అన్న నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి. బయట నుండి తీయగానే వీటిని ముక్కలా కట్ చేయకండి. బాగా శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో 1 గంట వరకు నానబెట్టి ఇలా నీళ్ళల్లో నుండి తీసేసి ఇలా ఒక క్లాత్తో బాగా తుడిచేయండి. వాటర్ అస్సలు ఉండకూడదు. ఈ నిల్వ పచ్చళ్ళకి వాటర్ అనేది అస్సలు ఉండొద్దు. ఇలా వీటన్నింటిని క్లాత్తో బాగా తుడిచేయండి. బాగా తుడిచేసాక వీటిని ముక్కలాగా కట్ చేసుకుందాం. చూడండి, ఇవి నేను 1 kg తీసుకున్నాను. మామూలుగా కాయల్లో చెప్పాలంటే 8 కాయలు మీడియం సైజులో ఉన్నవి, లేదంటే కిలో మామిడికాయలు, కరెక్ట్గా కిలో తీసుకున్నాను. కిలోకి నేను కొలతలు చెప్తున్నాను. తెలిసిన వారైతే అవాయిడ్ చేయండి. తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. ఇలా ముక్కలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా ఒకే సైజులో ఇలా మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఒక 40 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. అందులో కావాల్సిన నువ్వులు, సన్న ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని తీసి రెడీగా పెట్టేసుకోండి ముందుగానే. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ని వెలిగించండి. స్టవ్ని వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆవాలను వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆవాలు 100 గ్రాములు తీసుకోండి. 1 kg మామిడికాయలకి 100 గ్రాముల ఆవాలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ ఆవాలను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి అసలు వేయించకండి. లైట్గా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, వీటిని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారనివ్వండి. మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని అందులో నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులను కూడా సిమ్లో పెట్టేసి మాత్రమే, స్టవ్ని సిమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేసుకోండి. నువ్వులు 300 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతాయి. నువ్వుల పచ్చడి కాబట్టి అందుకే నువ్వులు ఎక్కువగా తీసుకున్నాను. నువ్వులు 300 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి 1 kgకి. వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనిద్దాం వీటిని కూడా. అలాగే మళ్ళీ అదే స్టవ్ పై అదే కడాయి పెట్టేసుకొని అందులో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసి జీలకర్రను కూడా బాగా ఫ్రై చేసుకుందాము.
2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే సరిపోతుంది. ఇలా జీలకర్ర కాస్త వేగాక జీలకర్రని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనిద్దాము. అలాగే మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి మెంతులని ఫ్రై చేసుకుందాము. మెంతులు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మెంతులు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. వీటన్నింటిని బాగా ఇలా ఫ్రై చేసేసుకొని మళ్ళీ మెంతులను కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వండి. వీటన్నింటిని బాగా చల్లారనివ్వండి. ఇవి చల్లారాకే మిక్సీ పట్టండి, లేదంటే ఉండకట్టిపోతుంది, పొడి పొడిగా రాదు, పౌడర్ లాగా రాదు మిక్సీ పట్టినప్పుడు. అందుకని వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. వేయించుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకొని అరగంట తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి వేసుకోండి. కిలో మామిడికాయలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా 200 గ్రాములు అయితే సరిపోతుంది. 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో మిక్సీ జార్లో 2 వేసేసాక ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను కల్లుప్పు వేసాను, అదేనండి దొడ్డుప్పు వేసి మిక్సీ పట్టాను. చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. 200 గ్రాములు 1 కేజీ మామిడికాయలకు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా సన్నగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా నేను చెప్పిన కొలతలతో మాత్రం చేసుకోండి, సూపర్గా వస్తుంది పచ్చడి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా అన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, నువ్వులన్నింటినీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా బాగా చల్లారాక ఇలా పొడి చేసుకోండి. ఆవాలని ముందుగా పొడి చేసుకోండి. చూడండి ఎంత బాగా సన్నగా పొడి అయ్యాయో. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోండి, అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ఉండకట్టిపోతుంది. ఇంకా వేడిగా ఉన్నప్పుడు చేశారంటే మరి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు నువ్వులను కూడా అలాగే మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ జార్లో వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ నువ్వుల పొడిని కూడా ఇలా పొడి పొడిగా పట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి ఇలా పొడి పొడిగా రావాలి. అలాగే జీలకర్ర, మెంతులను కూడా ఒకేసారి వేసేసి మిక్సీ పట్టేసుకుందాం, పొడి చేసేసుకుందాం. ఎందుకంటే ఇవి కొద్దిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఒకేసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి సన్నగా పొడిలాగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ని వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకుందాము. తాలింపుకు సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ 1/2 కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆయిల్ని వేడెక్కించుకుందాం. ఆయిల్ వేడెక్కేంతలోపు మనము మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో మనము మిక్సీ పట్టుకున్న పౌడర్లను అన్నింటిని వేసుకోండి. వేసి 1 టీ స్పూన్ అందులో పసుపు వేసుకోండి. అలాగే కల్లుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, దాన్ని కాస్త ఎండలో 1 అవర్ వరకు పెట్టేసి సన్నగా మిక్సీ పట్టుకొని ఆ ఉప్పుని ఇందులో వేసేసుకొని స్పూన్తో బాగా కలపండి. ఉప్పు 150 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీటన్నింటిని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా, బాగా వేడెక్కిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. తాలింపుకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులో పొళ్ళల్లో మనం వెల్లుల్లి రెబ్బలు ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా, ఒక 40 వరకు, ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసేసుకొని ఇలా స్పూన్తో బాగా కలిపేసుకోండి. పొళ్ళల్లో వేసి బాగా కలిపేసి ఇందులో మనము ఇలా మధ్యలో కొద్దిగా గుంతలా చేసేసి అందులో మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ మనము ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇందులో పెట్టేసి కరెక్ట్గా దానిపైనే కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. తాలింపు పెట్టుకున్న ఆయిల్ని వేసుకోండి. ఈ తాలింపుని కరెక్ట్గా ఈ వెల్లుల్లి ముద్ద పైనే వేసుకోండి. అప్పుడే ఈ పచ్చడి కమ్మగా వస్తుంది. చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా పోయండి. కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోండి. వెల్లుల్లి ముద్దని ఇలా స్పూన్తో కలుపుకోండి. మళ్ళీ ఇలా కలుపుకున్నాక మళ్ళీ మిగిలిన ఆయిల్ని మొత్తం పోసేయండి. ఇలా తాలింపుని మొత్తం ఒకేసారి పోసేసి మళ్ళీ స్పూన్తో బాగా కలపండి. ఈ టిప్పుని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఖచ్చితంగా ఏ పచ్చడి పెట్టుకున్నా ఇలాగే చేయండి. చాలా కమ్మగా సూపర్గా వస్తుంది. ముక్క కూడా అసలు మెత్తగా అనేది అసలు అవ్వదు, గట్టిగా ఉంటుంది. సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా అలాగే గట్టిగా ఉంటుంది. ఇలా చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే మాత్రం పచ్చడి సంవత్సరం పాటు పాడకుండా ముక్క గట్టిగా అలాగే ఉంటుంది. ఇలా మొత్తం స్పూన్తో బాగా కలిపేసేయండి. ఈ పొళ్ళు ఆయిల్ మొత్తం కలిసిపోయే వరకు
ఇలా స్పూన్తో బాగా కలిపేసేయండి. చూడండి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. మనం పొళ్ళల్లో ఎప్పుడే కానీ ఆయిల్ వేసి కలిపాక పొళ్ళు పొడి పొడిగా కాకుండా ఇలా ఉండాలి, మెత్తగా ఇలా ఉంటే కరెక్ట్గా ఆయిల్ సరిపోయింది అన్నట్టు. ఇది మొత్తం పూర్తిగా చల్లారే వరకు 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాకే ఇందులో మామిడికాయ ముక్కల్ని వేసి కలుపుకుందాం. అప్పటి వరకు మామిడికాయ ముక్కల్ని వేసి కలపకండి. ఇలా చల్లారాకే మామిడికాయ ముక్కల్ని వేసి కలిపితేనే ముక్క గట్టిగా ఉండి సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. ఇలా ఎప్పుడు మీరు పచ్చళ్ళు పెట్టుకున్నా ఇలాగే చేయండి. పచ్చడి అనేది అసలు పాడవదు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. నేను 1 అవర్ వరకు పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత ఇలా పూర్తిగా చల్లారింది. చల్లారాక ఇందులో మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని, ఆ ముక్కల్ని అన్నింటినీ వేసి ఇలా స్పూన్తో బాగా కలిపేసేయండి. ముందుగా కలిపినప్పుడు గట్టిగా ఉంటుంది, తెల్లారేసరికి కాస్త పల్చగా అవుతుంది. ఇప్పుడే కలుపుతున్నాం కదా ఇలాగే ఉంటుంది. తెల్లారే వరకంటే పల్చగా అవుతుంది. అలాగే నూనె కూడా బాగా పేరుతుంది. 3 రోజుల వరకు అయితే సూపర్గా ముక్క కూడా బాగా ఊరుతుంది. అలాగే నూనె కూడా బాగా పైన తేలుతుంది. ఇలా బాగా కలిపేసి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇది 2 రోజుల వరకు బాగా ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఉప్పు తగ్గిందనుకుంటే ఇంకాస్త రుచి చూసి 3వ రోజు కాస్త రుచి చూసి వేసుకోండి. లేదంటే ఇది కరెక్ట్గా సరిపోతుంది. నేను చేసిన ఈ మామిడికాయ పచ్చడికి మాత్రం ఉప్పు అలాగే నువ్వుల పొడి ఆవాల పొడి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కాస్త ఉప్పును మాత్రం రుచి చూసి అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే ఇదే సరిపోతుంది. ఇలా 3 రోజుల తర్వాత ఈ పచ్చడి బాగా ఊరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఉంచండి ఇలాగే. చూడండి ఇప్పుడు తెల్లవారి ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా ఊరిపోయిందో. తెల్లారే వరకే నూనె ఎంత బాగా పైనకు తేలిందో. కరెక్ట్గా సరిపోయింది నూనె. చూసారా? ఇలా ఒక్కసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రోజు వరకు అలాగే ఉంచండి. ఇంకొక రోజు వరకు అలాగే ఉంచారంటే ముక్క బాగా ఊరిపోతుంది. అప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా జాడీలు, వాటిల్లోకైనా కానీ తడి లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిచేసి మాత్రం వేసి స్టోర్ చేసి పెట్టుకోండి. మనము స్పూన్ వాడతాం కదా, ఆ స్పూన్కి కూడా అసలు తడి అనేది అస్సలు ఉండొద్దు. గిన్నెలకు కానీ స్పూన్లకు కానీ మనం వాడే ఏ వస్తువైనా కానీ తడి అనేది అస్సలు ఉండొద్దు. ఈ పచ్చళ్ళకి ఏ పచ్చడి చేసినా కానీ నిలవ పచ్చడి చేసినా కానీ ఇలా తడి ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక జాడీలోకి స్టోర్ చేసి మూత పెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుందాము. సంవత్సరం పాటు పాడవకుండా ఇలాగే నిలవ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో చాలా స్పెషల్ నువ్వుల ఆవకాయ పచ్చడి ప్రతి సంవత్సరం తెలంగాణలో ఎక్కువగా పెట్టుకుంటారు. కారం లేకుండా ఈ పచ్చడిని ఏ విధంగా చేయాలో ఈరోజు సింపుల్గా ఈజీగా చూపించేశాను కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే తెలంగాణ నువ్వుల ఆవకాయ పచ్చడిని మీరు కూడా చేసుకోండి, తినేసేయండి. ఒక్కసారి మాత్రం ట్రై చేసేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా టేస్టీగా ఉండే నువ్వుల ఆవకాయ పచ్చడిని మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో కారం అనేది అస్సలు ఉండదు కాబట్టి పిల్లలు ముక్కలను తినుకుంటూ ఈ పచ్చడిని తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చాలా ఇష్టపడతారు పిల్లలైతే. ఫ్రెండ్స్ చూసేసారుగా ఈరోజు వీడియో. తెలంగాణ నువ్వుల ఆవకాయ పచ్చడిని ఏ విధంగా చేయాలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.